ఒకే క్లాస్లో ఇద్దరు అబ్బాయిలు. ఒకడు టాలెంట్తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇంకొకడు నిశ్శబ్దంగా రోజూ అదే పని చేస్తుంటాడు. 10 ఏళ్ల తర్వాత టాలెంట్ ఉన్నవాడు ఇంకా అదే చోట ఉన్నాడు. కాని ఆ నిశ్శబ్ద అబ్బాయి అందరూ మాట్లాడుకునే వ్యక్తి అయ్యాడు. ఎందుకు? రఘు, సాయి ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. రఘు అంటే అందరికీ తెలుసు. చదువులో టాపర్, స్టేజ్ మీద స్పీచ్, క్రికెట్లో సిక్సర్లు. అతను ఏం చేసినా నేచురల్ టాలెంట్ అని అనేవాళ్లు. సాయి మాత్రం అంతగా కనిపించేవాడు కాదు. చదువులో అవరేజ్, స్టేజ్ భయం. కానీ అతనికి ఒక అలవాటు ఉంది. రోజూ కాస్తైనా పనిచేయడం. ఎవరూ చూడకపోయినా, ఎవరూ మెచ్చకపోయినా సాయి రోజూ ఒకే టైంకి చదువుకునేవాడు. రోజూ కొద్దిగా నేర్చుకునేవాడు. రఘు మాత్రం ఇలా అనుకునేవాడు, ఇవన్నీ చివర్లో చేస్తే సరిపోతాయి. నాకు టాలెంట్ ఉంది కదా, కాలేజీ అయిపోయింది. ఇద్దరూ ఉద్యోగాల కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. రఘు అప్పుడే సీరియస్ అయ్యాడు. కాని అప్పటికే అతనికి అలవాటు లేకపోయింది. రోజూ చదవడం కష్టం అనిపించింది. మధ్యలోనే ఆపేసేవాడు. సాయి మాత్రం అదే పద్ధతి. రోజూ కొద్దిగా, రోజూ క్రమంగా. 1 సంవత్సరం తర్వాత సాయికి మంచి ఉద్యోగం వచ్చింది. రఘు మాత్రం ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాడు. ఒకరోజు రఘు సాయిని అడిగాడు, నాకంటే నీకు టాలెంట్ లేదు కదా? నువ్వెలా ముందుకు వెళ్ళావు? సాయి నవ్వుతూ అన్నాడు, నాకు తెలుసు. నాకు టాలెంట్ లేదు. కానీ నేను ఆగలేదు. టాలెంట్ ఒక స్టార్ట్ మాత్రమే. కానీ కన్సిస్టెన్సీ గమ్యం వరకు తీసుకెళ్తుంది. ఒక రోజు ఎక్కువ పని చేయడం కాదు. రోజూ కొద్దిగా చేయడమే జీవితాన్ని మార్చుతుంది. మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు. ఈ రోజు ఆగకుండా ముందుకు వేస్తున్నారా? అదే అసలైన విజయం.